నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ కొబ్బరి పాలతో రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నానండి। నార్మల్ బిర్యానీ కంటే కొబ్బరి పాలతో చేసిన రొయ్యల బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుందండి। అయితే దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని సరిపడినంత నెయ్యి తీసుకొని అలానే ఓల్ గరం మసాలా మొత్తం వేసి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనియాలండి। ఇవన్నీ వేగిపోయినాక ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు కూడా వేసి మొత్తం రైస్కి సరిపడా ఇప్పుడే ఉప్పు వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు మగ్గనియాలండి। ఇవన్నీ మగ్గిపోయినాక ఇప్పుడు సమపాలనలో పుదీనా కొత్తిమీర కూడా తీసుకోవాలి। తీసుకొని ఇది కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే చక్కగా మగ్గనియాలండి। ఇదంతా వేగినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయినాక టమాటో ముక్కలు కూడా వేసి టమాటో ముక్కలన్నీ చక్కగా మగ్గిపోవాలి। టమాటోలు మగ్గిపోయినాక కాస్త పసుపు అలానే కాస్త కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, బిర్యానీలకి పెద్ద పెద్ద రొయ్యలు అయితే బాగుంటాయండి। కొంచెం పెద్ద సైజు రొయ్యల్ని వేసి చక్కగా మగ్గిపోయినాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలి। వేసి ఇందులోనే చక్కగా వేగనియాలండి। మొత్తం ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేట్టు చక్కగా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలానే కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలైతే తీసుకోవాలి। ఇది వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం మరిగినాక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పావు గంట కుక్ చేసుకుంటే సరిపోతుందండి। చక్కగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి। చూసారా ఎంత బాగుందో। ఇంకా కలపకుండా చక్కగా పైన కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి। నార్మల్ బిర్యానీ కంటే ఈ పాలతో చేసే బిర్యానీ చాలా బాగుంటుందండి। మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి। థ్యాంక్ యూ।